రేపటి కోసం. రేపటి కోసం. రేపటి కోసం. రేపటి కోసం. సార్, అసలు ఈ ఎడ్లపాడు గ్రామ రైతులు ఎందుకు మన భవిష్యత్ బస్తాన్ని చూసి రేపటి కోసం అంటున్నారో మనం దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. నమస్కారం అన్న. మన ఎడ్లపాడు రైతులందరూ ఎందుకు మా గ్రోమోర్ భవిష్యత్ చూసి రేపటి కోసం అంటున్నారు? నమస్కారం అండి, నా పేరు పోపూరి శ్రీనివాసరావు. మాది ఎడ్లపాడు గ్రామం. ఎడ్లపాడులో నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. 10 ఎకరాలు పత్తి వేస్తూ ఉంటాను. గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. మా భూమిలో ఇంతకుముందు ఎర్ర పొటాష్ వాడేవాళ్ళం. ఆ ఎర్ర పొటాష్ వాడటం వల్ల మొక్కల మీద పడినప్పుడు మొక్కలు దెబ్బతింటూ ఉండేవి. ఇటీవల కాలంలో నేను గ్రోమోర్ వాళ్ళని అప్రూవ్గా వచ్చాను. వారు మాకు ఈ భూ ఔషధను దీనివల్ల ఇది భూ ఔషధం వాడటం వల్ల బాగుంటుందని, ఇది మొక్కల మీద పడినా ఇబ్బంది లేదని, దీంట్లో సిఎంఎస్ కలిసి ఉందని, దీనివల్ల బాగుంటుందని చెప్పారు. నేను వాళ్ళ మాటలను బట్టి తీసుకొచ్చి వాడుతూ ఉన్నాను. నాకు బాగా అనిపించింది. రేపటి కోసం మనం ఈ భూ ఔషధం వాడటం మంచిది. భూ ఔషధంలో పొటాషియంతో పాటు కాల్షియం, మెగ్నీషియం మరియు గంధకం వంటి పోషకాలు ఉన్నాయి. రేపటి కోసం మన భవిష్యత్.